మామ నువ్వు నాకు లైఫ్లో ఎంత ఇంపార్టెంటో తెలుసారా? అసలు నీ వల్ల నా జిందగీ మొత్తం మారిపోద్దిరా. నువ్వు కనుక లేకుంటే అస్సలు నేను లేనురా. ఆపు, ఎవడనంటే ఇద్దరం ఏదో జిత్త ఎత్తున్నాం అనుకుంటారు. ముచ్చటేందో చెప్పు. ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వింది, అమ్మాయి నేను నచ్చిన, ఆమె లేకుండా నేను లేను. లవ్ ప్రపోజ్ చేయాలి, నువ్వు లెటర్ రాయాలి. అస్సలు నువ్వు అనొద్దు, నా మీద ఒట్టిగా. ఏం చిల్లర కానివిరా నువ్వు. పోరి కోసం ఇదంతా పోగినావు నన్ను. మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో తెలుసా నువ్వు? వద్దు బాబు, తెలుస్తుంది. లవ్ లెటరే కదా, ఉండు రాస్తా. మామ ఎట్లుండాలి తెలుసా? వెన్నెల, మూన్ డైట్, ఫ్లవర్స్, పువ్వులు ఇలా అన్నీ మిక్స్ కొట్టు. కళ్ళు మాత్రం మర్చిపోవు. కేక పుట్టాలిగా. నువ్వు రాయి. వద్దు మచ్చా, నువ్వు మసరాస్తావు. రాయి. నీ చూపులే గులాబీ రేకులై. వాహ్ సూపర్. నీ చూపులే గులాబీ రేకులై నన్ను గుచ్చినాయి ముల్లై. సూపర్. నువ్వు రాయిరా మరి. సారీ మచ్చా. నీ కన్ను చూపులే నన్ను తాకిన క్షణం మొదలు. మోషన్స్ అవుతున్నాయి మామ, అసలు తగ్గట్లే అప్పంచల్లి. రే అస్సలు మాట్లాడా. ఓకే, కీప్ ఫింగర్ ఆన్ లిప్స్. నీ నడకలోని నిశ్శబ్దం నా హృదయాన్ని తాకుతుంటే. అంటే కొంచెం మార్నింగ్ ముద్దపప్పు ఎక్కువయ్యి. ఎల్లెల్లిపాయలు ఎలియమ్మో నీ మీద మనసు ఆయనమ్మో. నీ అవ్వ ఏం ఫీల్ ఉంది మామ? ఏమంటావు? కొన్ని అల్లం ముక్కలు కూడా ఉంటే బాగుండ్రా. సండే చికెన్ కూరకు పనికొచ్చేది. ఉక్క మామ మజాక్ చేస్తావు అంతా. అసలు నేను లవ్ని ఫీల్ అవుతుంటే నేను మజాక్ చేస్తున్నా. కరెక్టే. అవు మామ, లెటర్తో ఒక క్రేజీ లిబ్బమ్ ఇస్తే ఎట్లుంటుందంటావు? అసలే నా పిల్ల పెదాలు పాలకోవ లెక్క మెరుస్తుంటాయి కదా. అగో అటెట్లయితుంది? ఏమచ్చా బాగోదా? బొట్టు పిల్లలు, రబ్బర్ బ్యాండ్లు, కాటుకు డబ్బి, పౌడర్ డబ్బా ఇస్తే ఒక మంచి ప్యాకేజ్ లెక్క బాగుంటుంది. ఏ సూపర్ తాట మచ్చా, ఇద్దాం. అప్పుడు కానీ సిక్కేంటికల సిప్పిరేంటికల గిన్నెలు గిలాసులు బోలు బొకేన్లు అనుకుంటా తిరుగుతావు. ఇక ఏ నల్లమ్మొక పొర్రా అసలు. నిన్న చూసుకుంటా నేనెత్తుందని చెప్పింది నువ్వే మచ్చా. రై అర్జెంట్ ఇడికెళ్ళి నడువురాను. రాజుడైనాక నేను నిన్ను పిలుస్తా కానీ. ఓకే మచ్చా. 6.5 hours later. మామ ఆల్ సెట్టా పార్టీయా? లేదు మచ్చా, పెద్ద మోసం అయిపోయింది. ఏమైంది? లెటర్ గిట్లా ఏమైనా ఫీల్ లేదట్నా? ఆయన కళ్ళు ఒగినాం కదా ఆమె. అది మెల్ల కన్నుది మామా. రోజు పొద్దుగల పార్కింగ్ దగ్గర చూస్తా అంటే నన్ను ఇట్లా చూసిందేమో అనుకున్నా. నా పక్క పంట ఉన్న కెమిస్ట్రీ సార్ నటరా. మంచి కవిత బొక్క అన్నమాట. బొక్కేం కాలేలే, అది తీసుకుపోయి సార్కి ఇచ్చి ప్రపోజ్ చేసి బేకరీకి తీసుకొని పోయింది.